అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ స్పెషల్ మ్యూజిక్ పాడ్కాస్ట్. ఏదైనా విద్యని బాగా అభ్యసిస్తే సరస్వతీ పుత్రులు అంటాం. కానీ అదే విద్యతో పాటు వినయం, విధేయత, విషయం, విద్వత్తు అన్నిటికంటే మించి చేతిలో వీణ ఉంటే సరస్వతి సమానులు ఫణినారాయణ గారు అంటాం అన్నమాట. నిజానికి ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇవాళ రోజున ఏ శాస్త్రీయ లేదు భక్తిపరమైన సంగీతం కావచ్చు, లేదు లలిత సంగీతం కావచ్చు, ఏ రికార్డింగ్ అయినా ఫణినారాయణ గారి వీణ లేని రికార్డింగ్ ఉండదు అంటే అది వాస్తవం. నిజానికి చాలామంది వీణ నేర్చుకుంటారు, విద్య నేర్చుకుంటారు. దాన్ని చక్కగా గాడిలో పెట్టడం ఎలాగా, ప్రాపంచికంగా కూడా విజయం సాధించడం ఎలాగా, ఇటు విద్వత్తుతో పాటు అన్నిట్లో ఘనత సంపాదించిన మహానుభావులు, విద్వాంసులు శ్రీ ఫణినారాయణ గారు. వారితో మాట్లాడబోతున్నాం. మ్యూజికల్ జర్నీ ఎలా ఉందని చెప్పి. ఫణి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు నాకు వయసులో నాకంటే చిన్నవారు అయినప్పటికీ ఏదో మీలోని విద్వత్తు చూస్తే మాత్రం ఒక్కసారి అలర్ట్లో మీ రికార్డింగ్ పాడాలన్నా కూడా అలాగే అనిపిస్తుంది. సో కళకున్న గొప్పతనం అదే కదండి. మనుషుల కన్నా కళలు ఎప్పుడూ అజరామరం. అందువల్లే ఆ భావన, సంతోషం. క్లాసు మాస్ అనే భేదం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. ఆ నాడిని ఎలా పట్టుకున్నారు మీరు? కాలానుగుణంగా మనం అప్డేట్ చేసుకునే క్రమంలో ఇది కొత్తగా చేస్తున్నదేం కాదు. ఏ కాలంలో అయినా కూడా మనకి ఆ మార్పు రావాల్సిందే. సో ఆ మార్పు వచ్చే క్రమంలో కొన్నిటిని మనం ఫాస్ట్గా అందుకుంటాం, కొన్ని అందుకోలేకపోతాం. ఇన్స్ట్రుమెంట్ వీణ కూడా అలాగే కొంచెం ఇప్పుడిప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా వస్తూ లక్కీగా సినిమాల్లో కూడా ఎక్కువ వాడడం జరుగుతుంది. గత వైభవాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునే స్థితిలో ఉన్న పరిస్థితి. ఒక టైంలో చెన్నైకి వెళ్ళిపోయేవారు వీణ కావాలంటే. దేవి గారు ఐ థింక్ చాలామంది పేర్లు చెప్పేవారు ఆ రోజులో. ఇప్పుడు అందరూ చెన్నై నుంచి ఇక్కడ ఫణిగారి కోసం వస్తున్నారని వినికిడి. ఈ సందర్భానికి నేను జోడించవలసిన అంశం, నేను కూడా చెన్నైయే వెళ్ళే ప్రయత్నంలో ఆ ప్రయత్నాన్ని హైదరాబాద్కి మలుపు తిప్పిన వ్యక్తి పార్థసారథి. ఆ విషయం నేను ప్రతిసారి చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు. ఇష్టంగా చెప్తాను. చెన్నై వెళ్ళిపోతుంటే అక్కడ ఆల్రెడీ 4 ప్లేయర్స్ ఉన్నారు. పాచా గారు, దేవి గారు, రాజేష్ గారు, వరుసగా పేర్లు చెప్పి మీరు 4వ వాళ్ళు 5వ వాళ్ళు అవుతారు, అదే హైదరాబాద్కి వస్తే మీరే అవుతారండి, మాకందరికీ వీణ కావాలి, ఇక్కడ వీణ లేదంటే ఆ క్రమంలో స్టార్ట్ అయిన ప్రస్థానం హైదరాబాద్కి. 2004లో వచ్చాను నేను ఇక్కడికి. అసలు ఎక్కడ మీరు అభ్యసించారు ఫణి గారు మీ వీణని? మాది స్వస్థలం. 7 వంశాల నుంచి, మా వంశంలో 7 తరాల నుంచి సంగీతం వస్తుందండి. నేను 7వ తరాన్ని. సో నర్సీపట్నం దగ్గర నుంచి నాకు తెలిసి మా ముత్తాత గారు వాళ్ళు నర్సీపట్నం నుంచి, అంతకు ముందర వేరే అక్కడ ఉన్న దగ్గర గ్రామాల్లో ఉండేవారు. అక్కడి నుంచి ప్రారంభమై తాతగారి దగ్గర నుంచి కాకినాడలో స్థిరపడ్డారు. తాతగారు, నాన్నగారు తర్వాత నేను ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఇంటి వాతావరణం వీణ సంగీతం కనుక అమ్మవారి అనుగ్రహం కలగడానికి అదృష్టం తొందరగా కలిగింది. అలాగే అంటే నేర్చుకుని మీరు ఇంత టెక్నిక్ నేర్చుకోవడం మొదలుకుని అన్నీ కూడా? టెక్నిక్ అనేది అనుభవం నేర్పించిందండి. అంటే ఇండస్ట్రీకి వచ్చాక, హైదరాబాద్ రాక మునుపు రికార్డింగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. మ్యూజిక్ కంపోజింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ తోటి నేను హైదరాబాద్ వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలామంది కంపోజర్స్ ఎక్కువ మందే ఉన్నారు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ తక్కువ ఉన్నారు అని. సో అప్పుడు నేను నా ట్రాక్ని వీణ వైపు డైవర్ట్ చేసుకున్నాను. ఆ చేసుకునే క్రమంలో రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు చాలా స్టూడియోలు తిరుగుతూ వీణ వాయిస్తుండేవాడిని, వీణ పట్టుకుని. ఆ తిరుగుడు వల్ల ఎక్కువ ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయ్యేవాడిని. మెంటల్గా మ్యూజిక్లో అంటే మనకి మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతాం కనుక దాన్ని తప్పించుకోవడానికి ఇంట్లోనే రికార్డింగ్స్ చేయడం స్టార్ట్ చేసి, ఆ చేయడం కోసం టెక్నికాలిటీస్ నేర్చుకుని ఇప్పుడు టెక్నికల్గా ఒక మొత్తం అంతా హ్యాండిల్ చేయగలం. అంటే మొత్తం ఆల్ ఇన్ వన్ మీరు నిజానికి. అలాగే మీరు మ్యూజిక్ కంపోజర్. ఇందాక నేను ఇంట్రొడక్షన్లో వైణికులని మాత్రమే వచ్చేలా చెప్పాను, కానీ నిజానికి మీరు అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్ అండ్ చక్కటి గాయకులు. వీటితో పాటు ఇంకా ఐ థింక్ వేరే ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయిస్తారా వీణతో పాటు? మృదంగం ఫస్ట్ నేను నేర్చుకున్నది మృదంగం. అంటే నేను ఎక్కువ నా ప్రస్థానంలో డాన్స్ బ్యాలేజ్ ఎక్కువ చేస్తాను సంగీత దర్శకత్వంలో. సో బ్యాలేజ్ చేయడానికి మృదంగ జ్ఞానం, లయ జ్ఞానం చాలా ఇంపార్టెంట్. డాన్సర్లకి జతులు అవి అన్నీ వాళ్ళు చెప్తే మనం చేసే కన్నా మనమే 4 చాయిస్లు వాళ్ళకి ఇస్తే ఆ చాయిస్లో వాళ్ళకి ఏది బెటరో చూసుకునే పరిస్థితిలో సో ఎక్కువ డాన్స్ బ్యాలెన్స్ చేసే క్రమంలో మృదంగం నాకు బాగా హెల్ప్ అయింది. అందువల్ల చిన్నప్పటి నుంచి ఫస్ట్ మృదంగం నేర్చుకున్నాను, తర్వాత వోకల్, ఆ తర్వాత వీణ.
సో లయ శృతి, మృదంగం లయ, గాత్రంలో శృతి, ఈ రెండు ఉన్న అనుభవం వీణకి బాగా పనిచేసింది. పైగా తాతగారు నాన్నగారు వీళ్ళందరూ వంశపారంపర్యంగా అమ్మవారి ఇది కనుక ఆ తల్లి అనుగ్రహం అలా కలిగింది. మనకి అన్ని సంగీత పరంపరల్లో ఫలానా ఘరానా అని నార్త్ ఇండియన్ మ్యూజిక్లో, అలాగే మన దక్షిణ భారతదేశ ఈ బాణి అని చెప్తాం. మీది ఏ బాణి, ఎవరి బాణి కిందకి అన్వయించుకోవచ్చు? తాతగారి దగ్గర తాతగారు వాయిస్తుంటే, అప్పట్లో మీడియా లేదు, రికార్డ్స్ లేవు మనకి. తాతగారు వాయిస్తుంటే పాడినట్టుంది అనేవారు. గాయకి స్టైల్. అవును. ఈ విషయం నాకు కూడా తెలీదు, బాలు గారు చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో. పాడుతా తీగ దాంట్లో నన్ను జడ్జిగా పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు రైస్ ఖాన్ సితార్ గురించి చెప్తూ ఆయనది గాయకి స్టైల్, మీది అలాగే ఉంటుంది అని. అప్పుడు నేను కనెక్ట్ చేసుకున్నాను. తాతగారు వాయిద్యాన్ని చిన్నప్పుడు చాలామంది అనేవారు, ఆయన పాడుతుంటే గీతాలు వాయిస్తుంటే వీణ మీద పాడుతున్నట్లుగా వస్తున్నాయని. అంటే సాహిత్య భావాన్ని మనం తెలుసుకుని వాయిస్తే ఆ భావమే బయటకు ప్రకటితం అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏ వాద్యమైనా పాడినట్టుగానే ఉంటుంది. అది మన గొప్పతనం ఏం కాదు, భావాన్ని అర్థం చేసుకోవడంలో విషయం ఉంది అంతే. సో అందువల్ల గాయకి స్టైల్ మేము ఫాలో అయ్యేదంతా తాతగారిది, నాన్నగారిది, మాది. నిజానికి ఉదాహరణకి అది ఫస్ట్ చరణం, అదే అదే. అప్పుడు మీరే అన్నారు కదా ఇప్పుడు నిండార రాజు, అప్పుడు కడగి ఆ మీట్లోనే తేడా వస్తుంది. సో ఇలాంటి వాటిని మనం స్టడీ చేసి దాన్ని కరెక్ట్గా కన్వే చేయగలిగితే వాయిద్యం పాటలాగా వినిపిస్తుంది. చాలా కొంత అడ్మిరేషన్తో పాటు ఒక విధమైన ఈర్ష్య కూడా పుడుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ప్రశ్న కూడా కలుగుతుంది, ఒక సంగీతజ్ఞుడి జీవితం ఎలా ఉంటుంది అని. ఎందుకంటే మాకన్నీ పరుగుల ప్రపంచం, న్యూస్ నిత్యం ఏదో ఒక సంచలనం, ఒకటి ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ మీకు ఎలా ఉంటుంది మీ ప్రపంచం? వృత్తిగా తీసుకుంటే అన్నీ ఒకటేనండి. సంగీతం అనండి, సాఫ్ట్వేర్ అనండి, లేకపోతే వ్యాపారం అనండి, ఉద్యోగం అనండి. వృత్తి దృక్పథంతో చూస్తే ఏదైనా ఒకటే, అదే స్ట్రెస్, అదే వర్క్లు అవే. కానీ మనసులో మనం చేసే పని మీద ఇష్టము, ఆనందం ఉంటాయి చూసారా, అవి కళాకారుడికి ఊహించనంత దక్కుతాయి. ఫిజికల్గా నేనైనా పొద్దునుంచి జర్నీ చేసి, ప్రయాణాలు చేసి, ప్రోగ్రామ్స్ చేసి, స్టేజ్ ఎక్కి దిగి పెర్ఫార్మెన్స్ చేసి, బ్యాక్ పెయిన్స్, ఇవన్నీ కామన్గా ప్రతి వృత్తిలో ఉండేలాంటివే మాకు ఉంటాయి, మనకి ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే ఆనందం ముందర ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. సో అందువల్ల కళాకారులది జీవితం ఒక వరప్రసాదం, వాళ్ళవి వరాలే. కళాకారుల జీవితాలంటేనే వరాలు అని నా భావన. సో ఏ కళాకారుడు కూడా అయ్యో ఈ కళను నమ్ముకుని నేను, లేకపోతే ఇక్కడ నేను ఏమీ పొందలేకపోతున్నా భావన ఎప్పుడూ ఉండదు. మనస్ఫూర్తిగా కళను నమ్ముకుని అందులో ఉన్నప్పుడు. అంటే ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయండి. ఆటుపోట్లు ఖచ్చితంగా అన్నిట్లోనూ ఉంటాయి. మనకున్న కాంపిటీషన్, ఈ పోటీ ప్రపంచంలో మనని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనకు అవసరం లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఏది మనకి కావాలి, ఎక్కడ ఆపాలి అన్నది మనకు తెలిస్తే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం.